నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి లబ్ధి చేకూరుతుందో, కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లభిస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మొన్న ప్రధానమంత్రి విశాఖకు వచ్చినప్పుడు 2 లక్షల కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. తర్వాత పోలవరం కావచ్చు, తర్వాత రాజధాని అమరావతి కావచ్చు. సో విపరీతంగా పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? కేంద్రం సహకారం పరిపూర్ణంగా ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. కేంద్రం నుంచి అదే స్థాయిలో స్పందన కనిపిస్తోంది. సో భవిష్యత్తు గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఈ భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా డిస్కస్ చేద్దాం. మనకి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్టు అంకమరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు. వారితో మాట్లాడదాం. ముందుగా అంకమరావు గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా స్తబ్దుగా పడిపోయిందో అభివృద్ధి, ఇప్పుడు తనకి ఈ సింహం జోలు విదిల్చి నడుచుకుంటూ ఎట్లా ముందుకు పోతుందో అలా ఆంధ్రప్రదేశ్ ప్రగతి ముందుకు పోతున్న పరిస్థితి అన్న చందంగా కనిపిస్తుంది. సార్, మీకేమనిపిస్తుంది? ఏం చెప్తారు? మీరు అన్నదానికి చిన్న ముక్తాయింపు. 5 సంవత్సరాలు ఏమైందంటే 2024 ఆగస్టు వరకు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా అట్లానే ఉంది, ఆర్థిక పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అంటే, మొన్న సంక్రాంతి సంబరాలకు వెళ్ళి వచ్చాను, గోదావరి జిల్లాలు తిరిగి వచ్చాను. గోదావరి జిల్లాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా అట్లానే ఉంది. గతంలో 5 సంవత్సరాల అభివృద్ధి ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడితే, అప్పుల రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని అంటే దాన్ని మన రాష్ట్రానికి ఏమేం కావాలో ఆయన కేంద్రం నుంచి కొన్ని, ఆయన పేరు మీద కొన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉద్యోగ కల్పన చేసుకుంటూ భవిష్యత్తులో కనీసం 15 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఆయన పునాదులు వేసి వెళ్తే, దాన్ని ఆయన ప్రక్రియలతో ఎలా తవ్వాడో కళ్ళ ముందు కనపడింది. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావటం, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేంద్రంతో కలిసి 6 సంవత్సరాల తర్వాత కేంద్రంతో కలిసి చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి కావడం, తెలుగుదేశం పార్టీ. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి, మీరు ప్రారంభంలో చెప్పినట్టు పోలవరం, అది కూడా వెళ్ళొచ్చానండి మొన్న నేను. మామూలుగా అక్కడ కూడా ఎంత విధ్వంసం చేశాడో కళ్ళారా చూసి రావడం కూడా జరిగింది. పోలవరాన్ని ఏ విధంగా నాశనం చేయాలని ప్రయత్నం చేశాడో, దానివల్ల ఒరిగే ప్రయోజనాలు ఏంటో అతనికి తెలుసు. కాబట్టి ఆ ప్రయోజనాన్ని చేకూరితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలతో సహా చైతన్యం అవుతారని భయం కొద్దీ దాన్ని నాశనం చేయడానికి కంకణబద్ధుడై ఒక శాతం, అంటే ఎక్కువ శాతం చేయలేకపోయాడు, 1% వినాశనం చేశాడు. అతను ఎక్కువ చేశాడు అనుకున్నాడు, కానీ 1% జరిగింది వినాశనం. అక్కడ ఇప్పుడు దాన్ని సరిదిద్దే క్రమంలో కేంద్రం సహకరిస్తుంది, పోలవరం పరుగులెడుతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మొన్న వెళ్ళి నేను చూశాను, చాలా వేగవంతంగా జరుగుతున్నాయి పనులు. శనివారం రోజు సార్ డయాఫ్రమ్ వాళ్ళ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అవునవును, అదే మేము అక్కడే ఉన్నాము, దానికి చెబుతున్నాను నేను. అంటే దాంతోపాటు అమరావతి 36,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమైనా, అప్పైనా, లేదంటే కేంద్రం ఇస్తున్నా, రేపు రాష్ట్రం కట్టాల్సి వచ్చినా నువ్వెందుకు తీసుకురాలేకపోయావు? ఎందుకు పనులు మొదలు పెట్టలేకపోయావు? ఎందుకు దాన్ని పూర్తి చేయలేకపోయావు? ఈరోజు మీరు మాలో చూసే ఉంటారు కదా, నీరు బయటికి తీస్తే పునాదులన్నీ బయటకు వచ్చినాయి కదా, ఇంకా ప్రతిష్టంగానే ఉన్నాయి కదా. అంటే ఎంత ప్రతిష్టంగా ఆ రోజు దాన్ని పునాదులు వేసారు అర్థమైపోతానే ఉంది కదా. అంటే ఇప్పుడు రాజధానికి సంబంధించి వేగంగా పనులు జరుగుతున్నాయి. అడవిలా తయారు చేసిన దాన్ని తొలగించేశారు. రహదారి పనులు మొదలవుతూ ఉన్నాయి. మళ్ళీ దేదీప్య కాంతులు వెదలుతూ ఉన్నారు. మళ్ళీ వచ్చేవాళ్ళు, పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు 5 విద్యా సంస్థలు, అంతర్జాతీయ విద్యా సంస్థలతో పాటు ఇంకో 2 వస్తూ ఉన్నాయి. అమరావతి పరుగులు ఎడతా ఉంది. దాన్ని ఆపే పని అయితే లేదు. అది చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక. నిస్సందేహంగా
చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక. దాన్ని పోలవరం, అమరావతి రాజధాని 2 పనులు కూడా దాన్ని పూర్తి చేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కాలంలో కూడా ప్రతి సోమవారం పోలవరం ఆయన చాలా పరుగుల్ని వేగవంతం చేశారు. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోమవారం లేదు, పోలవరం లేదు, మొత్తం. ఇంకోటి కేంద్ర జలశక్తి మంత్రిగా స్వయంగా లోక్సభలో రాజ్యసభలో కూడా ప్రకటించారు కదా, 45.72 మీటర్ల ఎత్తుకి అంగీకారం తెలుపుతూ దానికి అయ్యే ఖర్చుల నిమిత్తం మొత్తం మేము విడుదల చేస్తున్నామని స్పష్టంగా చెప్పాడు కదా. దాన్ని ఈరోజు ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు గతంలో, వచ్చిన తర్వాత కూడా పడకలేశారు. ఇక పూర్తి కాదు, దానికి ఒప్పుకున్నాడు, కేంద్రానికి తలొగ్గాడని చెప్పని మాట్లాడారు కదా. ఇది పటాపంచలైపోయింది. దీంతో పాటు ఈరోజు విశాఖకు సంబంధించి ఏదైతే ఉక్కు నగరం ఉందో, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో అమరులైన వాళ్ళందరినీ ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆ పోరాటం ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళు. ఈరోజు దాన్ని కూడా నిన్నగాక మొన్న ఇక్కడ గమనించుకోవాలి సత్యమూర్తి గారు, చాలా చాలా నిదానంగా ఏమీ తెలియని అమాయకుల్లాగా వెళ్ళి ఒప్పందం ఓకే అయిన తర్వాత కూడా ఎక్కడా బయట పెట్టకుండా, ఎక్కడా ప్రచారం చేసుకోకుండా ఒక్కసారిగా మన మామూలుగా జపాన్ మీద అమెరికా వాళ్ళు బాంబు వేసినట్టు ఒక్కసారిగా వైసీపీ వాళ్ళ మీద బాంబులు వేసాడు చంద్రబాబు నాయుడు గారు. అర్థం కావట్లేదు వాళ్ళకి ఏంటో. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ 11,340 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు నగరాన్ని కాపాడటం కోసం ఎందుకు ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది? ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్న దాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలే నడిపే విధంగా ఎలా తీసుకురాగలిగారు చంద్రబాబు నాయుడు గారు? ఏంది చాణక్యం అని చెప్పి అర్థం కావట్లేదు వాళ్ళకి. మత్తి పోయింది ఒక రకంగా. మాటలు లేవు చూడండి, నేను నాటి నుంచి మాటలైతే లేవు ఎక్కడ. అంటే దానితో పాటు ఇప్పుడు అమిత్ షా గారు ఈరోజు రావటం, ఇవన్నీ వరుస క్రమంలో ఆంధ్ర రాష్ట్రానికి శుభసూచకాలే. ఇప్పుడు వేగవంతంగా పనులు జరగాల, వేగవంతంగా పెట్టుబడులు రావాలా, వేగవంతంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలా, 2047 నాటికి 2029 పునాది కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తానన్నారు. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దానికి ఇదోధికంగా సాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నేను చెప్పగలను. సత్యమూర్తి గారు, ఇటీవల కాలంలో జరిగిన ఈ పరిణామాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మరింత నిలదొక్కునే విధంగా నిర్వీర్యమైపోయినటువంటి ఆ రాజధాని మళ్ళీ జీవం పోసుకొని ముందుకు పోతున్న పరిస్థితి. ఇవాళ మనం మాట్లాడుకున్నట్టు డయాఫ్రమ్ పనులు కూడా ప్రారంభమైపోయాయి. నెక్స్ట్ ఇంతకుముందు అంకమరావు గారు చెప్పినట్టు స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజీ రావటం, ఇవన్నీ చూసుకుంటే కేంద్రం సహకారం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏం చెప్తారు, ఎట్లా ఉండబోతుంది? ఇదేంటంటే అంతకు ముందర, అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు నేను ఒక చిన్న ఎనక్డాట్ చెప్తా. అంతకుముందు మనం చూసుకుంటే రాష్ట్ర మంత్రి అంటే ఆడు అద్భుతమైన బూతులు మాట్లాడాల్సిన ఆ కెపాసిటీ ఉన్నవాడే రాష్ట్రానికి మంత్రిగా ఉండేవాడు. ముఖ్యమంత్రి అంటే ఎక్కడ ఏది దోచుకుందామా అని ప్లాన్ చేసేవాడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయి, కంప్లీట్గా మారిపోయి, మంత్రులందరూ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, చక్కగా వాళ్ళ శాఖల్ని చక్కదిద్దుకోవాలి. వాళ్ళకి మామూలు స్కూల్లో పరీక్షలు పెట్టినట్టు మంత్రులకి చంద్రబాబు నాయుడు ఒక హోంవర్క్ ఇస్తాడు, ఒక క్లాస్ వర్క్ ఉంటుంది, వాళ్ళు వచ్చి పరీక్ష రాయాలి. అటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండబట్టి మంత్రులందరూ కూడా చక్కగా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించుకుంటూ మేము ఇది సాధించాము, మేము ఇది చేశాము, మేము ఇది చెయ్యబోతున్నాము, మా విజన్ ఇది అని చెప్పి వాళ్ళు ప్రజానీకాన్ని ఒప్పించే అసలు అత్యున్నత స్థానానికి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ రోజున మొత్తం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆ స్థానంలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు బూతులు, ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే వాడికి అంత ఎక్కువ పదవి ఇచ్చిన దౌర్భాగ్య పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పిస్తే ఆ పరిస్థితిని అమాంతం మార్చేసి ఈ రోజున మీరు చూడండి, నిజంగా ఎంత ఆశ్చర్యంగా కనపడుతూ ఉంటుందంటే అసలు తలుచుకుంటేనే నిజంగా మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు అభివృద్ధి, లేకపోతే రోడ్డు వేయటం, లేకపోతే ఒక బ్రిడ్జి కట్టడం, నేను ప్రాజెక్టుల గురించి వాటి గురించి మాట్లాడాల, కొత్త రోడ్డు వేయటం, కొత్త బ్రిడ్జి కట్టడం, చిన్న మురుకాల మీద బ్రిడ్జి కట్టడం, అటువంటి 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల లోపల ఏ పనులు కూడా చేయలే.
అసలు అది అటువంటి కార్యక్రమమే లేదు. ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ బతికించటానికి అసలు మీకు ఆ ప్యాకేజీ విలువ 11,440 కోట్లు. కానీ ఓవరాల్గా ఈ పునరుజ్జీవ ప్యాకేజీని చూస్తే, అంటే లింకేజ్, కోల్ లింకేజ్ కానీ ఐరన్ ఓర్ లింకేజ్ కానీ ఇవన్నీ చూస్తే ఇది దాదాపుగా 16,000 కోట్ల రూపాయల ప్యాకేజ్. ఇది ఇంత పెద్ద ప్యాకేజీని అసలు ఈ విజయసాయిరెడ్డి చెప్పినట్టు అది మూసేస్తారు, అది ఎత్తేస్తారు, ఇది కలిపేస్తారు అని చెప్పుకుంటూ తిరిగాడు విజయసాయిరెడ్డి. ఒక వారం రోజుల నుంచి విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు, ఎక్కడ కనపట్టాల. విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, ఎత్తేస్తారు, ఇది ఎత్తేస్తారు, వేస్ట్ ఎత్తేస్తారు అని చెప్పాడు. ఇప్పుడు అతన్ని ఎత్తేసారు, ఎక్కడ ఎత్తేసారో తెలియదు. అక్కడ విశాఖ ఉక్కు ఆ విధంగా అసలు ఒక కార్మికులే ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ప్యాకేజీని సైలెంట్గా చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేశాడు అనేది కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెబితే నిజంగా మొత్తం దేశ ప్రజలు మొత్తం ఆశ్చర్యపోయారు. ఎంత సైలెంట్గా వర్క్ చేసి, అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ ఎట్లా చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండాలి, దానికి కావాల్సిన రూట్ మ్యాప్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత మొత్తం కింది స్థాయి ఆఫీసర్ల నుంచి ఒక పొలిటికల్ విల్ తోటి పై స్థాయి రాజకీయ నాయకుల్ని కన్విన్స్ చేయటం వరకు కూడా చంద్రబాబు నాయుడు చేసిన మెటిక్యులస్ ప్లానింగ్, అదంతా చూసిన తర్వాత స్టీల్ మినిస్ట్రీలో ఉన్న ఉన్నతాధికారులు కూడా మేము ఎప్పుడు కూడా అసలు ఈ తరహాలో ఒక పాలిటీషియన్, అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఇటువంటి విషయాలు, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, వాటి గురించి ఇటువంటి విషయాల్ని మాట్లాడటం మేము ఇప్పటివరకు చూడలేదు. ఫర్నెస్లు ఏ విధంగా కొత్త ఫర్నెస్లు పెట్టాలి అనేది కూడా ఆయన చెప్తూ ఉంటే, ఐరన్ ఓర్ లేకపోతే మ్యాంగనీస్ ఓర్ ఎట్లా ఉంటుంది, డోలమైట్ ఎట్లా తీసుకురావాలి, వాటి పరిస్థితిని కూడా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి వచ్చి చెప్తున్నాడు అంటే అసలు మాకే అర్థం కావట్లేదు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆయన వెనక్కిపోడు. అటువంటిది కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చెయ్యదు అని స్పష్టంగా చెప్పి వ్యాపార సంస్థలన్నింటి నుంచి విత్డ్రా అవుతామని చెప్పి ఒక పాలసీ తీసుకున్న ప్రధానమంత్రి కూడా ఈ ఇచ్చిన రూట్ మ్యాప్ చూసి ఆశ్చర్యపోయాడు. నథింగ్ డూయింగ్. అసలు చంద్రబాబు నాయుడు ఇంత మెటిక్యులస్ ప్లానింగ్ చేసిన తర్వాత మనం ఇంకొక ఛాన్స్ ఇవ్వకపోతే మనది తప్పు అవుతుంది అని ఆ భావన కలిగే విధంగా భారతదేశ ప్రధాని అట్లా ఆలోచించి ఈ పునరుజ్జీవ ప్యాకేజీ ఇచ్చాడు అంటే హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ. అవును, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ కూడా పక్కన పెట్టి ఇది తీసుకురావటం అనేది వేరే ముఖ్యమంత్రికి అయితే ఇంపాసిబుల్. అటువంటి పనిని సాధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా పక్కా ప్లానింగ్తో అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఏంటి, దీని వెనకాల ఎంత సెంటిమెంట్ ఉంది, దీన్ని మనం ఏ విధంగా చేయాలి, పునరుజ్జీవం చేయటం ద్వారా ఎట్లాంటి లబ్ధి కలుగుతుంది, ఇదంతా కేంద్రంతో చెప్పి ఒప్పించి మంచి ప్యాకేజ్ తీసుకురాగలరు. ఇక్కడ ఒక పాయింట్ సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలిశారు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులని. కానీ ఎప్పుడైనా అసలు దీని గురించి మాట్లాడిన పరిస్థితి ఉందా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ చెప్పినటువంటి పరిస్థితి ఉందా? మనం జగన్మోహన్ రెడ్డి గురించిను వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు విశాఖ స్టీల్ సందర్భాల్లో కలిసేవాళ్ళు కదా సార్, ఏం డిస్కస్ చేసేవాళ్ళు, కలిసేవాళ్ళు, ఏం మాట్లాడుకునేవాళ్ళు, అవన్నీ ఆ చెత్త జోలికి మనం పోవద్దు. కానీ ఇక్కడ విశాఖ స్టీల్ని అమ్ముతారా, ఎప్పుడు అమ్ముతారు అని అడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తొందరగా అమ్మేస్తే పోక్సో అని ఒక సంస్థ వచ్చిందనమాట. ఆ సంస్థతోటి దానికి అమ్ముదామా అంటే ఇమ్మీడియట్గా అమ్మేయండి అని మొదలుపెట్టాడు. ఎందుకు, అక్కడ మొత్తం అబండెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ ఆ ల్యాండ్ మొత్తం కబ్జా పెట్టుకుందామని చెప్పి ప్లాన్. వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన టైంలో
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చెప్పాడు, అయ్యా ఈ విశాఖ ఉక్కుని ఏం చేద్దాం, దీన్ని సెయిల్లో కలుపుదామని మేము అనుకుంటున్నాము, సెయిల్లో కలిపితే కొన్ని సమస్యలు తగ్గుతాయేమో చూద్దాం అనుకుంటున్నాము అంటే సెయిల్లో కలపద్దు అని లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత దాన్ని ఈ ప్రోడక్ట్ని డైవర్సిఫికేషన్లోకి తీసుకెళ్దామని చెప్పి కొత్త రకమైన ఫ్యాక్టరీ పెట్టి దాన్ని మరింత నష్టాల్లోకి తీసుకొచ్చాడు. మొట్టమొదటిసారి 4,600 కోట్ల రూపాయల నష్టం ఉన్నప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో దీన్ని టాటా కంపెనీస్కి, టాటా వాళ్ళకి ఇచ్చేద్దామా అంటే చంద్రబాబు నాయుడు వద్దని చెప్పాడు. వద్దండి, ఎవ్వరికి ఇవ్వద్దు, నాకు అది ఏదన్నా ప్యాకేజ్, రివైవల్ ప్యాకేజ్ ఇవ్వండి, నేను దీన్ని టర్న్ అరౌండ్ చేసి చూపిస్తానని చెప్పాడు. అప్పుడు మహానుభావుడు వాజ్పేయి ఒప్పుకున్నాడు, ఆ ప్యాకేజీ ఇచ్చాడు, టర్న్ అరౌండ్కి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చూపించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టైంలో నష్టాల్లోకి వెళ్ళింది. మళ్ళీ ఈ రోజున 35,000 కోట్ల రూపాయల నష్టాలు. ఈ 35,000 కోట్ల రూపాయల నష్టం ఒక్క 7,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్లో, అంటే 23-24 సంవత్సరం, ఒక్క సంవత్సరంలో 7,000 కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యాక్టరీకి. ఓకే, ఇంత నష్టం పైలప్ అయిపోయిన కంపెనీని దీన్ని ఎటు మూసేస్తారు, మనం కబ్జా పెడదాం అన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ప్లాన్లు చేసుకున్నాడు. అప్పుడే తెలుగుదేశం పార్టీ చెప్పింది, ఈ కాదు, ఇది రివైవ్ చేయాలి, ఇది రివైవ్ చేస్తాం, అది ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. అట్లాగే చేశారు. అట్లా వైజాగ్ స్టీల్ని బతికిచ్చారు, మొత్తం బతికిచ్చారు. ఉత్తరాంధ్ర మొత్తం ఉత్తరాంధ్రనే కాదు, తెలంగాణ రాయలసీమ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నినాదం. సో ఇప్పుడు ఆ పార్ట్ ఒకటి చాలా అత్యంత ఆనందకరమైన పార్ట్ అదొకటి. అమరావతిలో చంద్రబాబు నాయుడు కూడా మామూలు పేర్లు పెట్టాడు. అమరావతిని మళ్ళీ మామూలుగా పునర్నిర్మాణం చేస్తున్నాం అని చెప్పొచ్చు కదా. ఆయన పెట్టిన పేరు ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ అని పెట్టాడు. అంటే అసలు రాజధానిలో జంగిల్ ఉండటం ఏంటి? ఆ జంగిల్ క్లియరెన్స్ అని పెట్టి అమరావతి రాష్ట్ర రాజధానిలో అడవి మొలిపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకి చెప్పకనే చెప్పాడు ఆయన. ఈ జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది, ఆ సర్కారీ తుమ్మ చెట్లన్నీ పీకేశారు. మొత్తం ఇందాక అంకమరావు గారు చెప్పింది ఏంటంటే, మొత్తం అక్కడ ఐకానిక్ టవర్స్ అని పెట్టి దానికి రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం తవ్విన గుంతలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి, సిమెంట్ కంపెనీ ఓనర్ కదా, 5 సంవత్సరాలు నీళ్లలో నానితే ఇది మొత్తం పోతుంది, కొట్టుకుపోతుంది, ఇంకా మళ్ళీ ఇక్కడ ఐకానిక్ టవర్స్ కట్టడానికి వీలు లేదు అనుకున్నాడు. ఇటువంటి సిమెంట్ కంపెనీ ఓనర్లని 1,00,000 మందిని చూసుంటాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఆ రాఫ్ట్ ఫౌండేషన్ వెయ్యటంలోనే టెక్నాలజీ, కొత్త అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఆ రోజున చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషను ఈరోజు 5 సంవత్సరాల తర్వాత నీళ్లు తోడేస్తే పటిష్టంగా ఉంది. వేసినప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉందో చెక్కు చెదరల అంతే స్ట్రెంగ్త్ ఉన్నది. ఇదేదో మనం ఇక్కడ కూర్చొని స్టూడియోలో కూర్చొని చెప్పేది కాదు. ఐఐఎం స్టూడెంట్లు వచ్చి చెప్పారు. మొత్తం 2 చెన్నై వాళ్ళు చెప్పారు, హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. అంత పక్కడబందీగా ఉందండి, ఇదేం రాఫ్ట్ ఫౌండేషన్ అండి అన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, మేము అమరావతికి రాఫ్ట్ ఫౌండేషన్ వేసి బిల్డింగులు కడుతున్నామంటే అప్పట్లో తెలంగాణలో ముఖ్యమంత్రి ఒక ఆయన ఉండేవాడు, ఓ పెద్ద ఆయన, చాలా పెద్ద మేధావి. రాఫ్ట్ ఫౌండేషనా? రాఫ్ట్ ఫౌండేషన్ ఏంది, అదేం పెద్ద గొప్ప, మా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అన్ని రాఫ్ట్ ఫౌండేషన్లే అని ఎగతాళి చేశాడు. కేసీఆర్ ఇప్పుడు వెళ్ళి చూసిరాపో, అక్కడ రాఫ్ట్ ఫౌండేషను 5 సంవత్సరాల పాటు నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి నీళ్లల్లో నానబెట్టిన చెక్కు చెదరకుండా ఉన్నది. అది రాఫ్ట్ ఫౌండేషన్ అంటే. ఇప్పుడు అమరావతి వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఆ జంగిల్ క్లియరెన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయి అమరావతి వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. మెయిన్గా ఏంటి అంటే, మామూలు ఇంకో ముఖ్యమంత్రి అయితే బిల్డింగులు కట్టి వదిలేసేవాడు. చంద్రబాబు నాయుడు విజన్ ఎట్లా ఉంటుందంటే, అక్కడ యాక్టివిటీ జరగాలి.
యాక్టివిటీ జరగాలి అంటే పరిశ్రమలు ఇమ్మీడియట్గా రావు, వేరే వేరే కార్యక్రమాలు ఇమ్మీడియట్గా జరగవు. అందుకని మాస్టర్ ప్లాన్ వేసి విద్యా సంస్థల్ని ముందర దించాడు అక్కడ రంగంలోకి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలన్నీ అక్కడికి వచ్చేసినాయి. స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు, స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చేస్తున్నారు, అక్కడ కమర్షియల్ యాక్టివిటీ మొదలైపోయింది. ఇది చంద్రబాబు నాయుడు చేసే ఒక పాలసీ డెసిషన్. ఓకే. అందుకని అమరావతికి ఇప్పుడు డోకా లేదు. ఇంకా పోలవరం సంగతి అంకమరావు గారు చాలా డీటెయిల్గా చెప్పారు, ఆయన వెళ్ళి కూడా చూసి వచ్చారు. అక్కడ డయాఫ్రమ్ వాల్ని 3 చోట్ల బొక్కలు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఇది పనికిరాదండి సారీ అని విదేశీ నిపుణులు చెప్పారు. ఏం చేయాలి? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మళ్ళీ 900 కోట్లు ఖర్చు పెట్టి దానికి ప్యారలల్గా ఇంకొక డయాఫ్రమ్ వాళ్ళు కట్టడానికి ఎగువ దిగువ కాఫర్ డ్యాముల మధ్యలో వాటర్ని మొత్తం తోడేసి, ఈ తోడేయటంతో ఇది ఒక్క పని తర్వాత ఒక పని కాదు, ఇది చేస్తూ సైమల్టేనియస్గా డ్యామ్ సైట్లో ఇసుక గోతులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో 2020-21లో వచ్చిన వరదల కారణంగా గోతులు పడ్డాయి, పెద్ద పెద్ద గోతులు. ఆ గోతుల్ని హయ్యెస్ట్ కంప్రెషన్ తోటి ఇసుకని, కొత్త ఇసుకని తీసుకొచ్చి అక్కడ పోసి దాన్నంతా భూమి మొత్తాన్ని కుదిపేసి ఆ ఇసుక గోతుల్ని కాంక్రీట్ స్ట్రక్చర్స్ లాగా మార్చారు. ఇంత టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి ఆ పని కంప్లీట్ చేసి, ఈ లోపల డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి వాటర్ మొత్తం సీపేజ్ అదంతా వర్క్ జరగటానికి వీలుగా మొత్తం తోడేసి ఇదంతా చేసి నిన్న డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు. అది కంప్లీట్గా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ చేయాలని టాస్క్ పెట్టి కూర్చొని ఉన్నాడు. అంటే విశాఖ ఉక్కుని బతికిచ్చారు, అమరావతిని బతికిచ్చారు, పోలవరాన్ని బతికిచ్చారు. ఇది ఇంతకన్నా అంటే మామూలుగా నేను ఇందాక చెప్పా కదా, బూతులు మాట్లాడుకోవటం, అసలు నోరు తెరిస్తే బూతులే, టీవీల ముందర కూర్చుంటే బూతులే, ఆ బూతులకి కౌంటర్గా ఇంకెవడన్నా బూతులు మాట్లాడాలి. ఈ బూతులు ఆ బూతులు అన్ని బూతులు తప్ప ఏమాత్రం అభివృద్ధి లేని పరిస్థితి నుంచి మనం ఈ రోజున నవ్వుతూ ఆనందంగా ఆహ్లాదకరంగా విశాఖ ఉక్కు బతికింది, అమరావతి బతికింది, పోలవరం బతికింది అని మనం ఆనందంగా చెప్పుకునే ఒక పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతున్నది. అంకమరావు గారు, నిర్జీవమైపోయినటువంటి పరిస్థితి నుంచి ప్రాజెక్టులు ఊపిరి పోసుకొని అన్నీ కూడా మళ్ళీ నిర్మితమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన సారథ్యంలో గతం చూసాం, ప్రస్తుతం కూడా ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది ఆంధ్రప్రదేశ్. అయితే కేసుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా అక్రమస్తుల కేసుకు సంబంధించి బెయిల్ మీద ఉన్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఈ కేసుల గురించి మాట్లాడుకోవటం, వివేకా కేసులో అవినాష్ రెడ్డిని బయటపడేయటం, దీని గురించి మాట్లాడుకోవటం, ఇదే తప్పించి రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని ఒక విమర్శ చాలా బలంగా ఉంది. ఇప్పుడు చాలామంది కూటమి కార్యకర్తల్లో కూడా కొంత నిరుత్సాహం పరిస్థితుంది. అరెస్టులు పెద్ద స్థాయిలో జరగట్లేదు, చోటామోటా వాళ్ళ అరెస్టులు అయితే ఒక రకంగా జరుగుతున్నాయి కానీ అని చెప్పి అసంతృప్తి కూడా ఉంది. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో భేటీలో ఈ చర్చ కూడా జరిగింది అన్న ఒక సమాచారం అయితే వస్తుంది సార్. ఏమంటారు మీరు యాక్సెప్ట్ చేస్తారు? నిస్సందేహంగా ఇప్పుడు అక్కడ తన పని తాను చేసుకుపోతుంది కూటమి ప్రభుత్వం. ముందుగా అతని మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు 43,000 కోట్ల రూపాయలు అక్రమంగా నిల్వలు ఉన్నాయని చెప్పని దాని మీద చర్య తీసుకొని 16 నెలలు అతను కారాగార వాసంలో పెట్టారు. అది ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు, సిబిఐ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చట్టంలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు దాకా అతను డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ముందుకు సాగనీయకుండా చేసుకుంటూ వస్తున్నాడు. ఇది కూడా గమనించుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు దాని గురించి కూడా ప్రజలు మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే అది వాడు చూసుకుంటారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసానికి సంబంధించినవన్నీ ఒక్కోటొక్కటి బయటపడుతున్న సందర్భంగా దానికి సంబంధించినవన్నీ వీళ్ళు నిదానంగా తన పని తాను చేసుకుపోతూ ఎవరిని ఎక్కడ లోన పెడితే బయటికి రాకుండా, ఇప్పుడు విజయపాల్ బయటకు వచ్చే పరిస్థితి లేదు, తులసిబాబు బయటకు వచ్చే పరిస్థితి లేదు, వర్రా రవీందర్ రెడ్డి బయటకు వచ్చే పరిస్థితి లేదు, బొరగడ్డ అన్నం బయటకు వచ్చే పరిస్థితి లేదు, నందిగం సురేష్ బయటకు వచ్చే పరిస్థితి లేదు, దొరికితే జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఎక్కడ కూడా తొందరపడకుండా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సహజంగానే ప్రజలకి ఏందంటే
బాగా ఆకలి మీద ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు పెట్టినా పరవాణంగానే ఉంటుంది. కడుపు నిండిన తర్వాత మీరు పరవాణం పెట్టినా కూడా పచ్చడి మెతుకులాగా అనిపిస్తాయి. కాబట్టి వాళ్ళు సత్వరం న్యాయం జరగాల, సత్వరం వలీ గారు పలానా పని చేశాడు ఇంకా తిరుగుతున్నాడు, సత్యమూర్తి గారు పలానా పని చేశారు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఇట్లా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్న వాళ్ళు అనేసి కొమ్మండి, ఎందుకు కొమ్మట్లేదు, ఎందుకు ఎరగదీయట్లేదు? రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు లోక్సభ సభ్యుని అనేసి చేశారు కదా, భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఇదే ఆలోచన ఉంది. నేను చాలామంది నన్ను మామూలుగా మిమ్మల్ని మాట్లాడుతున్నారు, నన్ను నేను తిడుతున్నారు, మాతో పాటు మాట్లాడే వాళ్ళందరూ అదే పరిస్థితి. మీరు ఏదో శుద్ధ కబుర్లు చెబుతున్నారు, ఆడవాళ్ళతో సహా. మీ ఊరు వెళ్ళామండి, మీ ఊరిలో జరిగిన పరిస్థితి చెబుతున్నారు. నరసరాపేటలో మహిళా తల్లులే వచ్చి పెద్దగా ఆ రోజు మీరు నీతులు చెప్పారు, ఏమీ జరగట్లేదు ఇక్కడ, వాళ్ళందరూ అట్లానే ఉన్నారు, పార్టీలోకి వచ్చి చేరుతూనే ఉన్నారు, ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం లేదని చెప్పి బాధపడుతూనే ఉన్నారు. జరిగే క్రమాలు ఒక్కొక్కటి జరుపుకుంటూ వస్తూ ఉన్నాయి. అయ్యేం పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. పట్టించుకోకపోగా ఈరోజు అమిత్ షా గారితో ఆయన జరిపిన మంతనాల్లో వీటన్నిటిని బయటికి తీసుకురావడమే కాకుండా ఎవరు ఎక్కడ ఏం చేశారని చెప్పి చాలా స్పష్టంగా ఒక నివేదిక కూడా తయారు చేసుకున్నారండి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఫిబ్రవరి 15 లోపు 25,000 మందికి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. ఏ బాధ్యతలు సార్? ప్రభుత్వంలో సంబంధించిన బాధ్యతలు, నామినేట్ పోస్టులు కావచ్చు, చెప్పి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఫిబ్రవరి 15 లోపు కొన్ని కార్యక్రమాలు ఆయన చక్కబెట్టబోతున్నాడు. కొంతమందికి తకడిదితోం తదిగినతోం అన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ వరుసనే జరిగాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ క్రమంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు పైన 24 క్లైమరమెన్స్ పెడితేనే అంత ఎత్తున ఎగిలి కింద పడితే నా ఆఫీసర్లు ఎలా ఉన్నారు అని అడిగిన వ్యక్తి ఇలాంటి పిల్లకాయలందరూ కూడా ఏదో చేస్తే దాన్ని చూసి బెదిరిపోయే మనిషి అయితే కాదు. ఆయన చేసుకోవాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆయనకు తెలిసింది ప్రజలకు ఏం చేయాలి, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇదే తాపత్రయపడతారు తప్ప. చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మాది కక్ష సాధింపుల ప్రభుత్వం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్కడే వస్తుంది తెరకాసు. ఎన్నికల ముందు వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నారు, ఎన్నికల తర్వాత కక్ష సాధింపు చర్య కాదంటున్నారని మీరు అన్నట్టు కార్యకర్తలు బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చైర్లో కూర్చుంటారో ఆయన రాష్ట్రం తప్ప ఇది ఆలోచన. CEO ఆయన ప్రపంచ CEO కావాల్సింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే CEO అయ్యాడు ఆయన. అంటే ఇప్పుడు అందుకే నేను చెబుతుంది, ఇప్పుడు కాకపోతే ఇంతకు ముందులా కాకుండా అంతర్గత సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు పార్టీని పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు పార్టీని కూడా పట్టించుకుంటున్నారు. నిన్న జరిగిన సమాచారంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరెవరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు. ఆయన చెప్తే వీళ్ళు నోరెత్తకుండా వినాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే సమన్వయ లోపం ఎక్కడుంటుంది? పార్టీకి శాసనసభ్యులు సహకరిస్తే, లోక్సభ సభ్యులు సహకరిస్తే, మంత్రులు సహకరిస్తే ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకెళ్తూ ఉంటుంది. అలా కాకుండా పార్టీతో సంప్రదింపులు జరగకుండా కొన్ని నిర్ణయాలు జరిగినప్పుడు, వీళ్ళు స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నప్పుడు, పార్టీ కష్టపడ్డ వాళ్ళని లెక్క చేయనప్పుడు, వాళ్ళ గుర్తింపు ఇవ్వనప్పుడు జరిగే పరిణామాలు ఎప్పుడు కూడా పార్టీకి నష్టమే చేకూరుతాయి. దాన్ని ఇప్పుడు గమనించారు చంద్రబాబు నాయుడు గారు. అది నిన్న స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. సరిదిద్దే కార్యక్రమంలో ఉన్నారు. అన్నీ సరిదిద్దలేకపోవచ్చు, 100% సరిదిద్దలేకపోవచ్చు, కానీ 2047కి ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి అంటే ఏం చేయాలనే దాని మీద ఈ తడవ ఆయన రాజకీయంతో పాటు రాష్ట్ర పాలనతో పాటు వాళ్ళ శ్రేణులందరం కూడా దాంట్లో కలుపుకునే క్రమంలో ముందుకెళ్తున్నాడని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఆ దిశ నిర్దేశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులకైతే చాలా స్పష్టంగా, ప్రభుత్వము పార్టీ రెండు ముందు ప్రభుత్వాన్ని చూసుకునేవాడు ఆయన, కానీ ఇప్పుడు అలా కాదు, పార్టీని కూడా చూసుకునే క్రమంలో కూడా ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు. ఇప్పుడు కోటి సభ్యత్వాలు దాటి ఎంత యాక్టివ్గా ఉందంటే పార్టీ కార్యక్రమాలు, పార్టీ మీద ప్రత్యేక దృష్టి చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టే కదా. 1 కోటి మంది శ్రేణులు ఈరోజు పార్టీలో చేరారు అంటే పార్టీ మీద ఉన్న నమ్మకంతో పాటు గతంలో ఇంత ఉధృతంగా ఇప్పుడు అధికారంలో వచ్చినప్పుడు ఏ పార్టీకి జరగదు. కానీ ఇప్పుడు ఎందుకు చేరారు అంటే ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. అవతల పార్టీలో ఉంటే ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు. తటస్థులుగా ఉండేవాళ్ళు కూడా కాదు, స్ట్రెంత్ ఉండాలి అంటే మనం పార్టీలో చేరాల్సిందే, పార్టీ బలం చేకూర్చాల్సిందని చెప్పి వచ్చి చేరుతున్నారు. అంటే నైతిక బలాన్ని వాళ్ళు ఇస్తున్నారు ప్రజలు. అది గమనిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ మీద దృష్టి పెడుతున్నారు. నిస్సందేహంగా పార్టీని, ప్రభుత్వాన్ని రెండు
సమపాలనలో భాగంగా ఏదైతే మనం ఏదన్నా ఆలస్యం అయితే అమృతం కూడా విషయం అయిద్దని చెప్పి పెట్టాలనుకుంటాము. ఇప్పుడు ఆయన దృష్టికి వచ్చింది కార్యకర్తలను నిర్లక్ష్యం చేయకూడదు, కార్యకర్తల మనోభావాలు ముఖ్యం. అంతిమంగా ఎవరైతే పార్టీ ప్రముఖులు ఉంటారో వాళ్ళు చెప్పిందే ముఖ్యం. అంటే వాళ్ళు ప్రజలు వాళ్ళ దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని ప్రభుత్వ పెద్దల దగ్గర రావట్లేదంటే విభేదాలు వస్తాయి. అలా కాదు, అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలా, నాయకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మంత్రులు శాసనసభ్యులు కూడా దీన్ని అనుసరించాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయబోతున్నా ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా వాళ్ళ శ్రేణులకు చెప్పడం కూడా జరిగింది. అలాగే మంత్రులు ఎవరు ఏ గ్రేడు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు తేడాలు వస్తున్నాయి, వెనకబడిపోతున్న వాళ్ళు ఎవరు, వెనకబడి వాళ్ళకి అవకాశం ఇస్తూ మీరు ఇలా చేస్తే మీరు ముందుకు వెళ్తున్నారని కూడా చెబుతున్నాడు. అక్కడేం పంతులు గారు అయిపోతున్నాడు. అర్థమైందా? ఇట్లా ప్రతి వాళ్ళను కూడా ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, కేంద్ర పెద్దలకి వాళ్ళ దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళేసి ఏమేమి జరిగితే ఎలా ఉంటాయి, ఏమేమి చెయ్యాలి, ఐరన్ ఎక్కడ వాడాలి, సిమెంట్ ఎంత వాడాలి, మానవ వనరులు ఎక్కడ ఉపయోగించాలి, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడ ఉపయోగించాలి, ఇలా చేస్తే ఏం జరుగుతుందని చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా ఆశ్చర్యపోయారు. నిన్న జరిగినటువంటి ఈ శ్రేణుల యొక్క సమావేశంలో మిగిలిన వాళ్ళు కూడా అలా నోరేళ్ళు పెట్టారు. ఎవరేం చేస్తున్నాడో ఆయన చెప్పేశాడు. ఇవన్నీ నా దగ్గర లేవనుకోవద్దు, మీరు అధికారులతో పాటు మీరేం చేస్తున్నారో కూడా నాకు తెలుసు. ఇప్పటి వరకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మామూలుగా పెళ్ళైన తర్వాత 6 నెలలు అరళం పెట్టేవాళ్ళు చిన్నప్పుడు, సత్యమూర్తి గారికి, మాకు కాదులే. అప్పుడు 6 నెలలు అరళం పెట్టేవాళ్ళు, భద్రంగా చూసుకునేవాళ్ళు, ఏం పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ తర్వాత మళ్ళీ ముళ్ళు గారు చేతికిచ్చేసి అరక అప్పచెప్పేసి పదరాబాబు అని చెప్పి చాలా తోలేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి వీళ్ళని ముందుకు నడిపిస్తాడు, ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ విధంగా ఏం జరుగుతుంది అని కూడా ఆయన చెబుతున్నాడు. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ముందుకు తీసుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. సార్, అంకమరావు గారు చెప్పినట్టు హనీమూన్ పీరియడ్ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ హనీమూన్ పీరియడ్ అనేది 10 సంవత్సరాలుగా అక్రమస్తుల కేసులో కొనసాగుతుంది సార్. స్వేచ్ఛగా బయట తిరగలుగుతున్నాడు. అంటే కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉండబట్టే ఇది ఆయనకి సాగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక విమర్శ అయితే ఉంది భారతీయ జనతా పార్టీ మీద. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో లేడు, ఆయనతో ఎలాంటి అవసరమూ లేదు. ఇలాంటి సందర్భంలో ఆయన ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఏమంటారు? మెయిన్గా ఏంటంటే ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, దానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు, ఇవన్నీ కూడా పొలిటికల్ ఇష్యూస్ కాదు. పొలిటికల్ ఇష్యూస్ డిఫరెంటు, ఇక్కడ జరుగుతున్నది డిఫరెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే చాలామంది అసలు ఈ కేసు మొత్తం లా స్టూడెంట్స్కి ఒక గ్రంథంలాగా ఇవ్వాల్సిన కేసు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అనేది అది ఒక గ్రంథం తయారు చేస్తే ఇంత పెద్ద బైండ్ బుక్ అవుతుంది. అది ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. అంటే ఆ అధికారంలో ఉన్న తన తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు ఎట్ట కుమ్మేయచ్చు, ఆ కుమ్మేయటం కూడా చట్ట ప్రకారం ఎట్లా కుమ్మచ్చు, ఆ చట్ట ప్రకారం చేస్తూ చట్టానికి దొరకకుండా ఎట్ట తప్పించుకోవచ్చు, ఇన్ని రకాల అంశాలు అందులో ఇముడి ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో. దీనికి సంబంధించి డాక్యుమెంటరీ ఎవిడెన్సే ఒక ట్రక్ లోడు పేపర్లు ఉంటాయి. నిందితులు ఎంతమంది ఉన్నారు, సాక్షులు ఎంతమంది ఉన్నారు, అంటే ఇంత పెద్ద వాల్యూమ్లో ఒక క్రైమ్ జరగడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలే. ఇంత వాల్యూమ్లో నిందితులు ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఏంటి అంటే మామూలు చట్టంలో ఒక అవకాశం ఉంటుంది, ఒక అవకాశాన్ని కల్పించారు. మన చట్టం ఏంటి, భారతీయ న్యాయ సంహిత ఏముంటుంది అంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, ఒక అమాయకుడికి మాత్రం శిక్ష మాకండి అయ్యా ప్లీజ్. అంటే దయ, దాక్షిణ్యం, కరుణ వీటితోటి నిండి ఉండే చట్టం మనది. ఆ ఒక్క అవకాశం చాలు జగన్మోహన్ రెడ్డికి. ఆ ఒక్క సెంటెన్స్ ఉంది కదా, అమాయకుల్ని శిక్షించద్దయా అని చాలా గౌరవంగా చెప్పారు కదా, ఈ సెంటెన్స్ను ఉపయోగించుకుందామని ఈ కేసులో ఉన్న వాళ్ళతోటి అయా మాకు ఈ కేసుతో సంబంధం లేదయా, మమ్మల్ని ఈ కేసు నుంచి బయటికి తీసేయండి అయ్యా అని పిటిషన్లు ఫైల్ చేస్తున్నారు. ఆ పిటిషన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు.
అది చట్టం కల్పించిన ప్రొవిజన్. ఎందుకు? అమాయకుల్ని కేసుల పేరుతో వేధించకుండా కల్పించిన ఒక రక్షణ కవచాన్ని ఇటు వాడుకుంటున్నారు. ఓకే, ఆ పిటిషన్లు కూడా త్వరితగతిన విచారణ చేయాల్సిన ఆవశ్యకత. అదే చెప్తా. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. చాలా, నేను అడ్వకేట్ని కాకపోయినా ఆ కేసు మొత్తం స్టడీ చేసిన వాడిగా మీ క్వశ్చన్కి సమాధానం. చదవలేదు ఆ రోజు లా? మీరు 2 ఏళ్ళు చదివి మానేశాను. చెప్తున్నా, అంటే నేను బేసికల్లీ ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్. ఓకే, అందుకని నేను ఆ లా పట్ల ఇది లేకుండా, ఇక్కడ ఏంటి అంటే ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ని ఎంటర్టైన్ చేసి దాన్ని పరిష్కరించాలి అంటే ట్రక్ లోడ్ పేపర్లు చదవాలి, అన్నీ చదవాలి, మళ్ళీ సాక్షుల్ని విచారించాలి, నిజంగా ఇతనికి సంబంధం ఉందా లేదా అని అందరిని అడగాలి, అన్ని పేపర్లు మళ్ళీ ఒక్కొక్కటి చూడాలి, వీడికి సంబంధం ఉందా లేదా అని, దీని వాదనలు వినాలి, ప్రతివాదనలు వినాలి. ఇవన్నీ విని ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద ఒక నిర్ణయం తీసుకుందాం అనుకునేసరికి ఇంకొకటి డిశ్చార్జ్ పిటిషన్ పడుతుంది, ఇంకొకటి పడుతుంది. ఒక 100 డిశ్చార్జ్ పిటిషన్లు కళ్ళ ముందర ఉన్నాయనుకోండి, ఎట్లా పరిష్కరించాలి చెప్పండి? సుప్రీంకోర్టే తల బద్దలు కొట్టుకుంటున్నది. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల అసలు ఆ క్లాజుకి ఇంత పవర్ ఉందా? ఇంతమంది వేస్తున్నారు డిశ్చార్జ్ పిటిషన్లు, వీటిని ఎట్లా డిస్పోజ్ చేయాలి అని చెప్పి వాళ్ళే తల బద్దలు కొట్టుకుంటున్నారు. అంటే ఏదో సినిమాలో ఖాన్తో గేమ్స్ ఆడొద్దని ఉంటుంది డైలాగు, బ్రహ్మానందం. అట్లా జగన్మోహన్ రెడ్డి సినిమా జగన్మోహన్ రెడ్డి తను చదివింది ఏంటో మనకు తెలియదు కానీ, అంటే ఏం 10th పాస్ అయ్యాడా, ఇంటర్ పాస్ అయ్యాడా, డిగ్రీ పాస్ అయ్యాడా మనకు తెలియదు. స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు కానీ ఎందులోనే చెప్పలే, మనకు అది తెలియదు. కానీ ఇక్కడ మాత్రం చట్టాన్ని మాత్రం చక్కగా చదివి అన్నీ అర్థం చేసుకొని డబ్బులు పెట్టి మొత్తం ఖరీదైన న్యాయవాదుల్ని పక్కన పెట్టుకొని ఇన్ని కసరత్తులు, అంటే న్యాయశాస్త్రాన్ని సవాల్ చేసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటం వల్ల న్యాయశాస్త్రానికి జరుగుతున్న అన్యాయం ఇది. అందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా తిరుగుతున్నాడు, ఏమన్నా బీజేపీ కాపాడుతుందా, కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది? ఎందుకు కాపాడతారు? ఒక దొంగని ఎవరు కాపాడతారు? ఎందుకు కాపాడతారు? ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అక్కడ ఉన్నది దొంగల్ని శిక్షించడానికి తప్ప దొంగల్ని కాపాడటానికి కాదు కదా. ఇది న్యాయపరమైన అంశము అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి, ఇది నేను చెప్పే కదా, దేశంలో ఇంత పెద్ద కేసు ఇదే మొదటిది. దీన్ని ఎట్లా పరిష్కరించాలనేది చూస్తున్నారు. చెప్పినట్టుగా ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఈ కేసులో కనిపిస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒకరు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఏవైనా సరే 1 సంవత్సర కాలంలో పూర్తి చేయండి, కావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి అని చెప్పి ఒక తీర్పు అయితే ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి కేసుల్ని పరిష్కరించాలంటే ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కాదు, 1,00,000 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని పెడితే తప్ప సాధ్యం కాదు. ఎందుకంటే అంత పెద్ద వాల్యూమ్లో నేరం జరిగింది. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇది పరిష్కారం అవుతుంది, మనమేం పెద్ద వర్రీ కావక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీతారెడ్డి ఏం చెప్పింది ఎలక్షన్ల ముందర అంటే, మా అన్న చేతిలో ధనబలం ఉంది, మా అన్న చేతిలో అధికార బలం ఉంది, మీరందరూ ప్రజలందరూ కలిసి అధికార బలం ఇచ్చారు, దయచేసి అధికార బలాన్ని తీసేయండి, కేసుల్లో ఇరుక్కుంటాడు, ధనబలం పనిచేయదు అని చెప్పింది. ప్రజలు సునీత మాటలు విని ఆయనకి అధికార బలాన్ని తీసేశారు. ఇప్పుడు ధనబలం ఒకటే ఉంది. ఆ ధనబలం కూడా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అన్ని ఆస్తులు ఎట్ట కాపాడుకోవాలన్న ప్రయత్నాల్లోకి వచ్చి ఉన్నాడు. అందువల్ల మనం ఈ కథలో మనం గ్రహించాల్సిన మోరల్ ఏంటి అంటే, దొంగే, నువ్వు ఎంత తప్పించుకొని తిరగలుగుతావు తప్ప శిక్ష నీకు విధించక తప్పదు అనేది ఇక్కడ ఇది. అందుకని ఓపికతో ఉంటే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ కాపాడలేరు, ఎందుకంటే అతను చేసిన నేరాలు అంత తీవ్రమైనవి. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం ఆపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే మనం ఆనందంగా ఉంటాం. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఏం చేశాడు? 2 లక్షల కోట్ల రూపాయల పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోండి అని చెప్పాడు.
అమిత్ షా వచ్చి ఏం చేశాడు, మొత్తం అసలు విభజన చట్టంలో ఉన్న హామీని, అతి పెద్ద హామీని అమలు చేసేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే వాళ్ళే అంత పాజిటివ్గా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఏరి కోరి అసలు మొత్తం రాజ్యాధికారం మొత్తాన్ని చుట్టజుట్టి చంద్రబాబు చేతుల్లో పెట్టినప్పుడు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అంత పెద్దగా లేదు. ఆలోచించాల్సిన అవసరం అంత పాజిటివ్ మైండ్తో మనం పాజిటివ్ మైండ్తో మొత్తం రాష్ట్రం మొత్తం పాజిటివ్ మైండ్ తోటి కదులుతున్నప్పుడు మనం ఈ నెగిటివ్ ఆలోచనలు మనకి ఉండాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్.